అన్నీ ఏమేమి పెడతాయి బియ్యం అన్నీ పెడతాయా బ్యాళ్ళు మరి బియ్యం ఒకటి పెట్టావు మరి స్టవ్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా ఊరికి వస్తున్నాం ఫ్రెండ్స్. అంటే మా సొంత ఊరికి అక్కడ శనగలు అవి వేసినాం కదా. ఇంటి దగ్గర అయితే శనగలు వేసి వచ్చినాం బయట. అది కాక వామకల్లం కానీ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ కొన్ని రోజులు ఉంటాం మేము. కొన్ని రోజులు కాదు, ఇల్లు ఉంది కదా మాది. అక్కడైతే ఇంకా వంట చేసుకోవడానికి కావాల్సిన మంది తీసుకున్నాము. కొన్ని బట్టలు, గ్యాస్ అన్నీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. మా ఊరికి పోతున్నాం ఈరోజు. వారం 10 దినాలు అవుతుందిలే మనకి వామకల్లం అంతా అయిపోయేతలకే అన్ని కళ్ళం చేసుకొని వస్తామే. అయితే మా ఇల్లు చూపిస్తాం ఫ్రెండ్స్. మేము మా ఇల్లు అయితే పాత ఇల్లు, కానీ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఊరు పోయినాకైతే చూపిస్తాం ఫ్రెండ్స్ ఇల్లు. ఇప్పుడైతే మేము రెడీ అయినాం. ఇంకా ఆటో వస్తావులే, ఆటో వచ్చినాక పోదాం. గవాశాన్లు తెలిసింటే మరి ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే. మా ఇంటికి అయితే వచ్చినాము ఇప్పుడు. ముందు అయితే ఇల్లు అంతా కడుక్కోవాలా, కడగల ఎంత ఎవరు లేదానికి అంత దుమ్ము పట్టింటుంది కదా, తక్కువేలే. లైట్ అయ్యి క్లీన్ ఉంది. ఇది ఇక్కడ ఉండేది బియ్యం కూడా దీనికి ఉండదు. వచ్చినట్లే ఆటో పిల్లాడు తీసుకుందా. కొన్ని సామాన్లు అయితే ఆటోలో పెట్టినాము. మరి కొన్ని సామాన్లు అయితే ఆటోలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆటో వస్తుంది. ఇంకా సామాన్లు అయితే తీసేసుకొని ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాము. ఇదైతే వంట రూమ్ చూడండి. వంట రూమ్ అంటే అప్పుడు పాతిండ్లు కాబట్టి చాలా పెద్దగా ఉన్నది. పొయ్యి ఎట్లా చూడు. అది కారీ మనకు కారేది కాదు, ఎవరు లేము కదా మనుషులు. ఇదంతా రెడీ చేసుకున్నాలి మనం. ఇంతకుముందు మా ఊరు ఉండేది కదా, అప్పుడు బాగా నీట్గా పెట్టుకుంటుండే, అన్నీ పెట్టుకుంటుండే. చేత కాదని అక్కడే ఉంది. అందుకని ఇదంతా అయితే పొయ్యి లేదంటే బాగా సున్నం పూసేది పొయ్యికి. నీట్గా పెట్టుకుంటుండే. ఇది చూడు, పోయినసారి అయితే ఫ్రెండ్స్ ఈ సంవత్సరాన్ని నిండి శనగలు. ఈసారి ఏం లేదు, కరువు వచ్చింది. ఉన్నాయి 50 ప్యాకెట్లు అట్లయితే. పట్లేదు, రేపు వస్తాడంట. కొడతావా? మనం వంట చేసుకోవాలంటే మరి ముందంతా క్లీన్ చేసి మరి చెయ్యి మరి. ఇదంతా నీట్గా ఉండాలి. ఇదే ఫ్రెండ్స్ మాది, మా ఇల్లు. ఎద్దులు మా ఇల్లు. అప్పుడు ఎద్దులు, ఆవులు, ఎనగొడ్లు అన్నీ కట్టేసేవాళ్ళం ఇక్కడ. ఆవు కూడా, ఎనగొడ్లు కూడా ఉండే. పొటేన్లు కమ్మ అని ఒకటి ఉంటుండే కింది కమ్మాన్లో. ఇప్పుడు ఖాళీ అనమాట ఇల్లు. సంచులా ఇప్పుడే పెట్టాలా? ఇది క్లీన్ చేసినాకైతే నోకు మరి పెడతాలే. ఈ సంవత్సరాన్ని మార్చాలి వాటికి. సరేలే, నోకు పోరంతాడు నువ్వు. టౌన్లోనైతే కాకల అరిసేది కూడా వినిపిదు. ఇక మన ఇంటి ముందరే ఇంక మాను దండి కాకలు. పొద్దున్న లేస్తానే మా నాయన మాంజుడి అపమాంజుడి అంటుండే. లేకుంటే ఆవు ముఖం చూడు అనేది, ఆవు కళ్ళు చూడు అనేది. సెంటిమెంట్ వాళ్ళకి పొద్దున్న లేస్తానే. అక్కడ పెట్టాలా సంచులు అన్నీ తెచ్చి. వానకాలం కదా కాబట్టి
ఎలుకలు కొడితే ఎలుకలు కొడతాయి మరి. కాదు మరి ఇవన్నీ శనగ సంచులే కదా. ఇవన్నీ నేను ఇప్పుడైతే ఇవన్నీ సంచులు బయట పెట్టేసి అయితే ఇల్లు క్లీన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఇల్లు క్లీన్ చేసి వంట చేసుకోవాలి కదా. కడుగుతావా అంతా అలా టైం 6 అవుతుంది. ఈ రిమోట్ కడుగుతావా? నువ్వు పోతా మరి నీళ్ళకి నేను కసు నొక్కు. ఆ పొయ్యిలో కూడా కనెక్ట్ చేస్తావా? ఆ దుమ్మోటి ఎత్తు పర్సన్ చేసుకోవాలి దాన్ని. పొయ్యిది కాదు చేసుకుందాం. మీ పని అయిపోయింది. మరి ఎట్టొచ్చు ఎంత నీట్గా పెట్టిండి అవ్వ. పోయేస్తాను నీళ్ళకి నేను. రెండు మరి రెండు అయితేనే పని అయింది. ఇవన్నీ లోపలికి తర్వాత నీట్గా కడిగినాక తీసుకుందాం. గచ్చు కడగల మరి దించుకో. మరి ఇవి దించుదా కొంచెం వేసి మరి నీళ్ళు అట్లా కడిగితే ఉండు. గచ్చు అయితే అయిపోయింది. బండ్లు కడిగి అన్నం ఉందే రాత్రికి. బండ్లు కడిగి కొంచెం గుడ్లో సర్దేసి సామాన్లా మరి కానీ మరి లేట్ అయ్యలే. ఫ్యాన్ అయితే చిన్నగా ఉందే ఉండదు అనుకోండి. చిన్నగా ఉందేమో. వాటి మీద కూడా తిప్పుతావా ఇప్పుడు? అంతా ఏమి నీకు సామాన్లు అక్కడ పెడతావా? అది చాలా రోజులే కదా. ఇంట్లో ఎవరన్నా ఉండి అప్పుడప్పుడు కాస్త నొక్కున్నట్లుంటే బాగుంటుంది అది. పొద్దున కడగదామే ఇక్కడ పడసాల ఇదంతా కదా. పొద్దున కడుగుదాంలే. ఇదంతా పొద్దున కడుగుదామే. ఇప్పుడు ఏడైతే టైం లేదు. సున్నం అది బట్టతో ఏమనొద్దులే. గ్యాస్ కట్ట ఇది. బిందులు పెడుతుంటే అప్పుడు దీని మీద కింద పైన ఇదంతా చావుకొస్తున్నాయి. అన్ని బిందులు ఉంటుండే. గ్యాస్ పై ఉండేది కదా అప్పుడు. ఇబ్బంది మరి. ఎంత దుమ్ము కొట్టిందని కొంత కన్నీ ఎజ్జుడే అంతా నొక్కింటివి కాదు. ఇప్పుడు దుమ్ము కొట్టావు కదా గుట్లో అంతా సంచలాన్ని తీసేసి మీద కొన్ని నీళ్ళు వేయాలి ఫస్ట్ కాదు. సిమ్కరిస్తావు కదా స్వల్పగా ఇట్లా మీద
ఏదైనా మంచులు ఉంటేనే కథ. 10 ఏళ్ళు వచ్చేవి సంవత్సరంకే పడిపోతుంది మంచులు లేకుంటే. ఎవరైనా మిస్ చేసుకుంటుంటారు ఆ, ఉంటుంది. ఏంటి సారా నీళ్ళు ఎత్తుకుని వచ్చేది? ఎత్తుకొస్తానే మంది దేన్ని కూడా పోనీ కాడ మంది బాగానే ఉండరు. ఆ కొట్టల వాళ్ళు కూడా వచ్చారు. నీళ్ళు తాగేకి తాయాకి ఎత్తుకొస్తారు ఆడ ఏడ? మీ పెద్ద వాళ్ళ ఇంట్లో. ఓ బిందె అయితే అవుతుంది కదా ఇప్పుడు. అయితే మరి తాయాకి రా నీళ్ళు ఇస్తారు నీకు. మరి. తాగేకి అడిగేస్తారు. ఏ అన్నం చేస్తావా? చపాతి చూడాలి. చపాతి కానీ అన్నం చేసి టమాటో కూర చేద్దాం. ఏదో ఒకటి చెయ్యి. చపాతి టమాటో కూర చేద్దాం. తొందరగా వేసి చూడి. అన్నం కొంచెం ఉంది. చపాతి మంచులు ఉంటే దాని కథ వేరే చూడి. ఇంటికి కూడా పాడాడుస్తుంటుంది మంచులు లేకుంటే. చేసుకుంటుంటే ఆ, ఇదంతా ఇల్లు కడగాలంటే గంటన్నర పడుతుంది. గంటన్నర 2 గంటలు పడుతుందా? బయట అంత కడిగి అలికేదైతే 2 గంటలు పడుతుంది. ఎవరైనా చూస్తే కమ్మాన్లు ఏమి ఇట్లుండే అబ్బాబ్బా అంటారు కదా. ఖమ్మాన్ని ఇల్లు పెద్దది. అవతల మా పెద్దనాయన ఇల్లు ఇది. వచ్చిన వాళ్ళు కొత్తగా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కమ్మాన్లు వేస్తున్నారు ఫస్ట్. ఎన్నున్నాయి 100 కమ్మాన్లు ఉంటాయేమో అని. అంతా ఇంత ఇల్లు ఉంది కదా అక్కడ కూడా. ఇప్పుడు ఇవి కానీ మీ ఎన్ని కాదు 100 కమ్మాన్లు ఉన్నాయంటండ్రి. దూలాలు అన్నీ లెక్క. వీటికైతే అప్పుడు ముగ్గేసేది. ముగ్గులకు లేవు కదా ఇప్పుడు. ఇప్పుడు లేవు. పోయినాయి కానీ ఎన్నేళ్ళైనా వేసి. ఒక దిండ్లకి ఏతు నువ్వు వేయాలి ఇంకా. నేనా ఇంకా మెత్తగా అయ్యేది ఈడ. చేపిస్తాం మెత్తగైంది అది ఇంత. బూజు కొట్టేసి. ఇది తీసి వేస్తే దెంతలు బాగా గట్టిగా అవుతుంది. నిండు కదా ఇది 4 దెంతలు పోయేవే. ట్యాంక్కి ఆ, వాన వచ్చినప్పుడు పొట్టుకు పెట్టింటుంది. బరువు అవుతుంది. కన్నికాయ చెడి తిక్కిందానికి. అయితే కనుక పొద్దున దిక్కుదులో ఇదంతా. పద్ధతి చెప్తాను. ఇంక ఇప్పుడు ఏదో వంట చెయ్యి. పొద్దున శనగలు పట్టించా విన్ని వాళ్ళు వస్తే. సరే పట్టించి పొద్దున బండ్లో బయట అంతా క్లీన్ చేసుకుందాం. అయిపోయినాక అడగాల. మరి నిన్న శరీరం వేసేకి వచ్చినప్పుడు చూసి ఉండలేక ఫ్రెండ్స్ నిన్నంతా బయట ఎంత లోపల అంతా కసునుకుపోయినాను. ఈరోజు ఏమంటాడా ఎక్కువ సున్నం ఉంది అది రాలుతుంది కాబట్టి ఇంకా ఇప్పటికైతే క్లీన్ అయింది. ఇంకా బండలు మరి కడుగుతావా ఆడ లోపల? బాగా కన్నిగా అయిందిలే. బట్ట కదా కట్ అయితే అంతా గడ్డి అది ఇందులే పొద్దున్న చేస్తామే. చల్లట్లా దానికే కన్య కూడా మరండి ఏమన్నా దుమ్మున్నే. సిలిండర్ తెచ్చినా మరి సామాన్లు పెడదామండి. సిలిండర్ తెస్తాపా. సిలిండర్ అది తప్పకుండా తిరగద్దు. లేదు అది ఈడ ఆ బట్ట ఇటుకిదే పట్టు. ఫ్యాన్ బంద్ చేయి. అది పిల్లలు వచ్చినప్పుడు ఓపెన్ చేసింది అది. కొత్త సంవత్సరం మొదలైంది.
బాగా వస్తుంది చూసే మంట ఎట్లా వస్తుందని. చూసినా ఎన్ని రోజులకు మోక్షం వచ్చింది చూడ గ్యాస్కి. పని చేసేది స్టవ్ చెప్పు. అరే 15 ఏళ్ళ 2 ఏళ్ళు అయినా తెచ్చుకొని సంవత్సరమైన ఇంకోటి పని చేస్తుంది కానీ మంట పెద్దగా వస్తుండలేదు కదా. కొత్త గ్యాస్ బిగించినట్టుంది కదా అది. కొత్త గ్యాస్ ఉన్నట్లే మరి. గట్టిగా ఉందా? గీకద్దు అట్లా సిమెంట్ పోతుంది. అవి ఎందుకు ఇచ్చా? 2 ఓయమ్మ 100 రూపాయలు కోటి అంటారు. బాగుండాలి. కొత్త స్టవ్ లక్కుందిలే. కొత్త స్టవ్ లక్కుంది అది నిన్న. అట్లా పెడతా పైన అన్నీ బాగా తెచ్చినావే సామాన్లు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉంటాయి దానికోసం అన్నీ కొన్ని తెచ్చిన. ఆ కొండలు దండి కూడా ఏంటేంటివో కదా పైన కొండలు. ఇంకా చపాతీలు చేసేది. సామాన్లు అయితే సర్దేవి అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా అంటే కొన్నేళ్ళండి తెచ్చుకోండి. మా ఆయన అయితే నీళ్ళు పోయినాడు. ఇప్పుడైతే ఇవన్నీ ఇట్లా బండలు కడిగినాకైతే గుట్లో పెట్టేసిన సామాన్లు. ఇక్కడ కొన్ని బేర్లు, ఉప్పు, కారం ఇవన్నీ వంటకు సంబంధించినవి అయితే ఇక్కడ పెట్టినాను. ఇవి వచ్చేసి ఇంకా బియ్యము సంచి, కొన్ని బియ్యము గోధుమ పిండి అవి అయితే తెచ్చుకున్నాము. కొన్ని కాయగూరలు, క్యాబేజీ, టమాటా. కాయగూరలు ఏమంటే క్యాబేజీ, ఉర్లగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు తెచ్చినాడు. టమాటా కూర చేస్తావా? టమాటా కూర చపాతీ చేస్తాను. టమాటా కూర చపాతీ కొంచెం అన్నం ఉంది. ఉప్పు పడుతుంది కదా. ఏం చేయాలన్నా చక్క చేతులు దొరికితే అవుతుంది కదా. మరి అక్కడ బాగా దగ్గరలో ఉండే అన్నీ సామాన్లు అన్నీ అందుకునేకి నీకు ఇదే పెట్టుకో. అవతల సైడ్ ఉంది కదా ప్లేసు ఆడ కింద మరి అయితే మరి చపాతీ చేస్తావా? కలిపినావా? చపాతీ పిండి కలిపినావు. అన్నం అంటే కొంచెం అన్నం తెస్తాను. అటు నుంచి పత్తికొండ నుంచి మిగిలింది కదా అది తీసేయి చపాతీలు. దానికోసం కొంచెం కొత్త సంసారం ఉన్నట్లు కదా ఈరోజు. కొత్త సంసారం ఉన్నట్ల అత్తింటికి పోయినట్లు కాళ్ళు అన్నట్లున్నది. ఫస్ట్ అత్తింటికి పోయిన తర్వాత అత్తళ్ళ ఇంటికి. చెయ్యి చేసేది చపాతీలు కూర. చపాతీ పీట
పీట ప్లేట్ మీద ఇస్తాను. ప్లేట్ మీద ఇంకా అది మాకు ఉడుకుతుంటుంది. నేను చపాతీలు లిక్కేసుకొని తిప్పు కొట్టిపారాయి చపాతీలు. మరి ఆకలేదండి. ఆకలితుంది మరి. ఆటో వస్తుంది. నేను సేపు కాసుకొని కొంచెంసేపు ఆ డొంగుడు బల్లే. ఏం గ్యాస్ వాసన వస్తుంది. నాకేం రాదు. నూనె అది చల్లిపోయింది నూనె. ఏడది నూనె అగ్గినది ఇక్కడ ఇంట్లో ఇక్కండి చపాతీ పిండే. అన్ని వంటలు చేసుకోవాలా? ఎప్పటికప్పుడే చేస్తా. కూర కావాలి కదా. కూర అదే ఉడుకుతుందండి చిన్న వాటిన ఇక్కడ పెట్టుకుంటావా చపాతీకి? ఇంకోటి ఉండదు కదా మర్చిపోయాను. పొయ్యి మేము చేసి మరి యుద్ధలు పెట్టాలా అది? తిక్కుతా కదండి. 2 అవుతాయి తిక్కే కదా. కాదు తిక్కి మరి యుద్ధలు పెట్టదు. దినం ఒక దాని మీద చేసి అవు కదా. ఒకటే అనుకునేవు మర్చిపోయాను. మరి అన్ని రోజుల నుంచి చేయించుకున్నా అంటే ఈరోజు అమాస నాడు మర్చి వచ్చింది దానికి. అవు కదా. అమాస అనుకోకుండా. నిజమండి. ఎన్ని చేస్తావు చపాతీలు? ఆరేనే. 6 అన్నం ఉంది కదా కొద్దిగా సరిపోతాలే. అన్నం ఉంది, పెరుగు అయిపోయినాయా కూర? అయిపోయింది. ఏమిటి కూర? అయిపోయింది. మబ్బుకు కానీ రాదే చేసాడు ఇంకా. అయిపోయినాయా? బాగా పడుతుంది అయిపోయి. ఓకే. కొత్త గ్యాస్ స్టవ్ తెచ్చుకుంటాం అప్పుడు ఇదే రిపేర్ చేయించుకుంటే చిన్నది చిన్నదేమో జల్ది అనుకోకుండా అయిపోయింది. సర్లే. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ఇప్పుడు వచ్చినాక అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుని అయిపోయినాక టమాటో కూర చపాతీలు చేసిన. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.